పోలవరం జిల్లాలోని చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రహదారి పక్కకు దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు. అయితే ఆ పక్కనే లోతైన లోయ ఉండగా కల్వర్టును ఢీకొని ఆర్టీసీ బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆడితేనే రావాలి ఘాటీకి. అంటే లారీ వాడు అవతల పక్క రాలేదండి. అసలు లారీకి కొట్టేవాడు అసలు లారీకి కొట్టేసేవాడు చికాకవును. ఇంకా అయితే ఒకటేంటంటే అవతల గోతులు పడితే అందరూ దెబ్బలు అందరూ ఏంటి అసలు రాజమండ్రి వచ్చేటప్పుడు అమ్మవారి గుడి దగ్గర కలవాడి దగ్గర లారీ అడ్డొచ్చి ఆ బస్సు ఆయన కటింగ్ చేయలేక సైడ్కి తిప్పేది. ప్రమాదం కొంచెం దిగులో తప్పింది. ఇప్పుడు రైలు పడిపోతుంది. లేకపోతే 42 మంది ఉన్నాం. అందరూ ఏంటి అసలు వణుకు. ఘాటీ అంటేనే నేను రాను. అందుకే ఘాటీ మీద ప్రయాణం చాలా డేంజర్. ప్రాణాలతో సెలగాటం ఆడితేనే రావాలి ఘాటీకి. పోలవరం జిల్లాలోని చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రహదారి పక్కకు దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు. అయితే ఆ పక్కనే లోతైన లోయ ఉండగా కల్వర్టును ఢీకొని ఆర్టీసీ బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీకి కొట్టేవాడు అసలు లారీకి కొట్టేసేవాడు చికాకవును. ఇంకా అయితే ఒకటేంటంటే అవతల గోతులు పడితే అందరూ దెబ్బలు అందరూ ఏంటి అసలు